ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ కూటమి G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద గత ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 19 కోట్లకు పైగా పని దినాలు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. వార్తల వివరాలు: భారతదేశం సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ కూటమి G20 సదస్సు నిర్వహణ కోసం దేశ రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు కూటమిలోని వివిధ దేశాల అధినేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. సదస్సు జరగనున్న ప్రగతి మైదాన్లోని భారత మండపాన్ని భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. విదేశీ అతిథులకు ఆతిథ్య ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. వివిధ దేశాల నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటున్న అధినేతల కోసం సువిశాల పార్కింగ్ సదుపాయం, ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేశారు. విదేశీ అతిథుల కోసం భారతీయ సంప్రదాయ శాకాహార వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వంటకాలతో పాటు దక్షిణాది వంటకాలు, ప్రఖ్యాత ఢిల్లీ చాందినీ చౌక్ నుండి వివిధ రకాల చాట్ పదార్థాలు, తృణధాన్యాలతో చేసిన వంటకాలను అతిథుల కోసం తయారు చేస్తున్నారు. ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్లోని భారత మండపం ఎదుట భారతీయ సంస్కృతికి, దేశ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే 28 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అష్టధాతు విగ్రహాలను తయారు చేసే పద్ధతిలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము వంటి మిశ్రమాలతో తయారైన విగ్రహాలను అష్టధాతు విగ్రహాలని అంటారు. చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్ అనే పద్ధతిలో దీనిని నిర్మించారు. అంటే ఎక్కడా అతుకులు లేకుండా విగ్రహాన్ని రూపొందించడం విశేషం. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహ విశిష్టతను కొనియాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ మాధ్యమంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్ర ఇదేనని, ఇటువంటి విగ్రహాలు సంస్కృతికి సంబంధించిన అంశాలకు మరింత జీవం పోస్తాయని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షులు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితర అగ్రదేశాల అధినేతలు, 40 మందికి పైగా ఇతర ప్రపంచ దేశాల అధినేతలు, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ నగరాన్ని కేంద్ర భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. వాహనాల రాకపోకలు, శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు సుమారు 40,000 భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కర్తవ్యపథ్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వచ్చే 3 రోజుల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే దాదాపు 160 విదేశీ విమాన సర్వీసులు రద్దు చేశారు. రేపటి నుండి ఈ నెల 10వ తేదీ వరకు దేశ రాజధానిలోని విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇలా ఉండగా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగ్నాథ్ ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఇండోనేషియా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని జకార్తాలో గత రాత్రి జరిగిన ఆసియా ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానానికి ఏషియన్ గ్రూప్ మూలస్తంభం వంటిదని అన్నారు. ఇండో పసిఫిక్ దేశాలపై ఆసియన్ గ్రూప్ దృక్పథాన్ని భారతదేశం పూర్తిగా సమర్థిస్తోందని తెలిపారు. మన భాగస్వామ్యం 4వ దశాబ్దంలోకి ప్రవేశించిందని, ఇండో పసిఫిక్ చొరవకు ఆసియా కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ మధ్య పేదలకు 19,93 లక్షల మేర పని దినాలు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల 43,48,000 కుటుంబాలకు 4,660 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరినట్లు పేర్కొంది. అంటే ఒక్కొక్కరికి సగటున 247 రూపాయల మేర వేతనం లభించిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎగువన వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని వీరులపాడు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బ్యారేజ్కి సంబంధించిన 15 గేట్లను అడుగుమేర ఎత్తి 11,000కు పైగా క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్లోకి 21,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 12 అడుగులుంది. కాలువలకు 10,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వాతావరణం. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఒడిషా, ఛత్తీస్గఢ్ల వైపు పయనిస్తూ బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత ఒడిషా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. సూర్యునిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం లక్ష్యం దిశగా విజయవంతంగా ముందుకు వెడుతోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. ఈ క్రమంలోనే ఆదిత్య L1 తాజాగా సెల్ఫీ తీసుకుందని ట్విట్టర్ మాధ్యమంలో తెలిపింది. దీంతో పాటు భూమి, చంద్రుని ఫోటోలను కూడా తీసింది. ఆ చిత్రాలకు సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్లో పంచుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా లేరని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈరోజు జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నీటి సరఫరాకు సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. న్యాయమైన నీటి హక్కుల సాధన కోసం తాము పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువ రైతులు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లగలిగితే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పూర్వ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని అత్తోటలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విధానాల్లో ఎప్పటికప్పుడు మార్పులను గమనించి పంటలు పండించగలిగితే మంచి దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. దేశవాళీ రకాలను తయారు చేయడంలో రైతులు కీలక పాత్ర వహించాలని సూచించారు. తిరుమల శ్రీవారి భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 చిరుతలను బంధించామని, ఈ రోజు దొరికిన 5వ చిరుతను ఎస్వీ జూ పార్కుకు తరలించామని తెలిపారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని, 300 మంది ఫారెస్ట్ సిబ్బంది నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. నడకదారిలో గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని, చిరుతలను గుర్తించేందుకు అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారతీయ హస్తకళల ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేసి భారతీయ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేపటి నుండి 3 రోజుల పాటు ఢిల్లీలో హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తోంది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో G20 సెక్రటేరియట్ ఈ క్రాఫ్ట్స్ బజార్ను ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ కూటమి G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద గత ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 19 కోట్లకు పైగా పని దినాలు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.